హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇట్స్ మీ వల్లి. ఈ రోజు గరం మసాలా రెసిపీ నేను పెట్టబోతున్నాను. మన అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో, అంటే పాత కాలపు వాళ్ళు ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని ఇలా అన్ని కలిపి ఒక 2 days అనమాట. 2 days బాగా ఎండలో పెట్టుకొని దాన్ని రోట్లో వేసి నూరుతారనమాట. ఆ రెసిపీ ఇప్పుడు నేను పెట్టబోతున్నాను. చూడండి, ధనియాలు తీసుకున్నాను, లవంగాయలు, చెక్క, ఇకపోతే ఇవి యాలకులు, పెద్ద యాలకులు అనమాట. ఈ స్టార్ పూలు, చిన్న యాలకులు, మెంతులు, బండ పువ్వు, బిర్యానీ అంటే బిర్యానీలు వేస్తారనమాట. ఈ పువ్వు కూడా బిర్యానీ ఆకు, సాజీరా, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర అనమాట. ఇవన్నీ తీసుకొని మన అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో చేస్తున్నాను. ఎందుకంటే మనం బాండీలో వేయించుకొని మిక్సీలో పెడితే ఈ టేస్ట్ రాదనమాట. పాతకాలపు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలా అన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక 2 days బాగా ఎండపెట్టుకొని చక్కగా రోట్లో పొడి చేసుకునేవాళ్ళు అనమాట. ఆ స్టైల్లో ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో ఇలాగా అంటే మీరు బాల్కనీలో ఎండ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ మాకు కిటికీ దగ్గర ఎండ బాగా వస్తుంది అనమాట. ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. ఇలా ఒక 2 days బాగా ఎండలో ఇట్లా మార్నింగ్ 11:30కి మధ్యాహ్నం 3 వరకు వచ్చే ఎండలో ఇలా ఎండ పెట్టుకున్నాం అనుకోండి, బాగా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ మంచిగా చూస్తున్నారు కదా. ఇలా ఎండొచ్చే దగ్గర పెట్టుకోవాలి. మాకంటే ఇక్కడ కిటికీ అవైలబుల్గా ఉంది, కిచెన్లో కిటికీ ఉందన్నమాట. నేను ఇక్కడ ఎండబెడుతున్నాను. మీరు ఎక్కడన్నా బాల్కనీలోనో బయట ఎండలోనో పెట్టుకోవచ్చు. ఇలా ఒక 2 days బాగా ఎండబెట్టాలన్నమాట ఇవి. సో ఒక రోజంతా కిటికీలో ఎండబెట్టి ఒక రోజంతా ఇలా బాల్కనీలో పెట్టారనమాట. ఇప్పుడు వీటిని తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రోలు కూడా రెడీగా తుడిసి పెట్టుకున్నాను అనమాట. ఇవి చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఈ రోట్లో వేసేస్తున్నాను. ఇలా మొత్తం ఇలా రోట్లో వేసుకొని, అంటే 2 days ఎండబెట్టిన తర్వాత ఇలా చిన్నగా దంచుకుంటూ ఉండాలి. మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు దంచుతూ ఉండాలన్నమాట. దంచుతుంటేనే మంచి సువాసన వస్తుంది. ఇంకా ఈ మెదిగిన తర్వాత ఇంకా బాగా ఉంటాయి. చూసారా, మీరు చూస్తుండగానే ఎంతగా మెదిపేసానో. మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు చక్కగా దంచుకుంటే ఇది ఒక 6 నెలలు 7 నెలలు అట్లా మనకి ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నా కానీ పాడవదు అనమాట. చాలా బాగుంటుంది. మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే ఎండబెట్టేసి బాగా పౌడర్ కొట్టి ఇలాంటి గరం మసాలా స్టోర్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏ కూరలో వేసినా కానీ చాలా రుచిగా ఉండేవి అనమాట అప్పట్లో కూరలు. సపోజ్ ఇట్లా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇంకా మామూలుగా ఏమైనా కూరగాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు ఏవైనా సరే ఇట్లా మెత్తగా ఒక పౌడర్ చేసుకొని మనం ఏ కూరలో వేసుకున్న ఈ గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఆ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఎండలో ఎండబెట్టి ఇలా పౌడర్ చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది మిక్సీకి రోటికి. చూసారా, చూస్తూ ఉండగానే ఎంత మెత్తగా మెదిగిపోయిందో చూడండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న దాన్ని ఇలాంటి ఒక గాజు జాడీలో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని నెలలైనా సరే పాడవకుండా ఉంటుందన్నమాట. చూసారా, మన ఇళ్ళల్లో అన్ని చోట్ల ఉంటాయి, మనకు అందరికీ దొరికేవి. మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి పచ్చళ్ళు కూడా ఇలాంటి వాటిలోనే పెట్టేవాళ్ళు అనమాట అప్పట్లో. చూసారా ఎంత మెత్తగా ఎంత చక్కగా నూరుకున్నానో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడరు. నేను నూరినట్టుగానే కాస్త ఎండలో ఎండబెట్టుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట ఇలా. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక సంవత్సరానికి సరిపడా పౌడర్ నూరేసి పెట్టుకున్నాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? తొందరగా స్టార్ట్ చేయండి. ఎండలు వెళ్ళిపోకముందే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ ఎండాకాలం వచ్చేంత వరకు ఈ పౌడర్ మన ఇంట్లో ఉంటుంది.
ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మన అమ్మమ్మలు మన నాయనమ్మలు మనకు గుర్తొస్తారు. మనం ఈ వంట వండి ఎవరికైనా పెట్టినా సరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకు తప్పకుండా గుర్తొస్తుంది అనమాట. ఇది మా అమ్మమ్మ చేసిన వంటలా అనిపిస్తుంది అంటారు ఖచ్చితంగా ఈ పౌడర్ కానీ వేసి మీరు వంట చేస్తే. నేను ఇంత చెప్తున్నానంటే నేను ట్రై చేశాను కాబట్టి, నాకు చాలా బాగుందని కాబట్టి నేను ఈ రెసిపీ నీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.